ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సోదరు మహేష్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు తారక రామారావు ఇద్దరు మంత్రులు అయిన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా సీతక్క కొండ సురేఖమ్మ మంత్రులైనరు, మా పొన్నం ప్రభాకర్ మా వాకిటి శ్రీహరి మంత్రులైనరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ని రాజ్యసభ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని ఈరోజు రాజ్యసభకు పంపించిన. అనిల్ కుమార్ యాదవ్ ఈయనే ఉన్నాడానే లేచి నిలబడరా నాయన. ఇగో పిల్లగాన్ని పంపించిన రాజ్యసభకు, పెద్దల సభకు. నేను ముఖ్యమంత్రి అయితే అనిల్ యాదవ్ హైదరాబాద్ నుంచి రాజ్యసభకు పంపించిన. పిల్లగాడు ఎట్లున్నాడు చూడు, గట్టే కుస్తీ పైల్వాన్ లెక్క. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే కోదండరామ్ గారిని ప్రొఫెసర్, తెలంగాణ సాధించిన ప్రొఫెసర్ను ఎమ్మెల్సీగా నియమించిన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే వీరనారి చాకలి ఐలమ్మ మన్వరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా చేసిన. మొట్టమొదటి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యురాలుగా నేను చేసిన. ఇవాళ ఆయనదేమో ఫ్యామిలీ జస్టిస్, నాదేమో సోషల్ జస్టిస్. సోదరులారా, అది దొరల న్యాయం, నాది సామాజిక న్యాయం. ఆయన ముఖ్యమంత్రి అయితే దయాకరావును మంత్రిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే అడ్లూరు లక్ష్మణ్ వేదిక మీదనే ఉన్నట్టు మా సోదరిని ఈరోజు దళిత బిడ్డను ఇలా మనం మంత్రిగా చేసుకున్నాం.